అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పూర్తిగా శాశ్వతంగా అని ఆయన అఫీషియల్గా ప్రకటించారు. ఈరోజే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు, దాన్ని ఆమోదించారు కూడా. సో ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోనూ లేరు, ఏ పదవిలోనూ లేరు. ఆయన కేవలం ఒక విజయసాయిరెడ్డి గారు సీఏ మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆయన ఒక మరక, చూడండి, ఒక వైట్ షర్ట్ మీద ఒక మరక శాశ్వతంగా అంటుకుంటే ఎలా ఉంటుందో, ఒక వైట్ పేపర్ మీద ఒక నల్లని మచ్చ ఉంటే ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి ఆయన చేసిన ఈ 12 ఏళ్ళ 13 ఏళ్ళ రాజకీయ ప్రయాణం వర్స్ట్, చెత్త. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మీరు కూడా అవునో కాదో కామెంట్ చేయండి. ఎందుకు నేను అలా అంటున్నాను అనేది కారణాలతో సహా చెప్తా. నాకేమి విజయసాయిరెడ్డి గారు అంటే శత్రుత్వం లేదు. సో అసలు ఎందుకు అనేది విత్ రీజన్స్ చెప్తా. మీరు అవును అని ఏకీభవిస్తే ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి, లేదు నాతో డిఫర్ చేస్తే లేదు నేను చెప్పిన తప్పైనా సరే కామెంట్ చేయండి. ఒక 10 ఇన్సిడెంట్లు చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఆయన వివాదాలు, ఆయన కాంట్రవర్సీస్, ఆయన ట్వీట్లు, ఆయన వాడే భాష, ఆయన వ్యక్తిత్వ హననం చేసే తీరు, ఆయన రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిత్వ హననం చేస్తూ చాలా చెత్త కామెంట్లు పెడుతుంటాడు, సిల్లీ ట్వీట్లు పెడుతుంటాడు. రఘురామకృష్ణరాజు గారినో చంద్రబాబు గారిని బొల్లిబాబు అని తీసుకొచ్చిన వర్స్ట్ ఫెలో ఇతనే. సోషల్ మీడియాలో ఫస్ట్ టైం చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆ పదం తీసుకొచ్చింది ఇతనే 2013లో. అలాగే రఘురామకృష్ణరాజు గారిని విగ్గురాజు అనే పదం తీసుకొచ్చింది ఇతనే. అంటే ఇవి నవ్వడానికి కాదు, తన ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిచయం చేసిన ఫస్ట్ పర్సన్ ఇతను. అంతకుముందు ఈ పదం లేదు. లోకేష్ గారిని కూడా ఆ పప్పు అనే పదాన్ని తీసుకొచ్చింది కూడా ఇతనేనంట వైసీపీలో. సో ఆయన ట్వీట్లు అంత చెత్తగా ఉంటాయి ఈవెన్ ఇప్పటికీ కూడా. అదొకటి రీజన్. ఇక మెయిన్ రెండో కారణం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్వతహాగా అవినీతి పరుడో కాదో సిబిఐ చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో పూర్తిగా కర్త కర్మ క్రియ ఇతనే. ఎలా నేరం చేయొచ్చు, 10 రూపాయల షేర్ని 300 రూపాయలకి ఎలా అమ్మొచ్చు అని తనకున్న తెలివితేటలని, తను చదువుకున్న చదువుని, తన సీఏ తెలివితేటల్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించుకోవడానికి ఉపయోగించారు. చాలా దారుణంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు 11 కేసుల్లో ఈయన ఏటు. అంటే చూసుకోండి ఈయన ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని పెంచి పోషించాడు. సో అంటే ఆర్థిక నేరగాడి కంటే ఆర్థిక నేరగాడిని ప్రేరేపించిన వాడు, ప్రోత్సహించిన వాడు, సహకరించిన వాడు ఇంకా వర్స్ట్ ఫెలో. సో ఈయన కూడా అంతే. అంటే నేను కొన్ని పదాలు జారుతున్నాను, ఏమీ అనుకోవద్దు. అంటే ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను మొత్తం చెక్ చేశా ఈయన పొలిటికల్ ప్రొఫైల్ అంతా 2012 నుంచి. సో ఈ పదాలన్నీ కనిపెట్టింది ఆయనేనమాట. అలాగే ఇంకా ఉంది కులం రాజకీయాలు. అలాగే మీడియాని కమ్మ మీడియా అనే పేరు. అంటే రాజకీయాల్లో కులాలు, మీడియాలో కులాలు తీసుకొచ్చింది ఈయన. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఆయన్ని విభేదించినప్పుడు ఆ రెండు పత్రికలు అని ఆయన సంబోధించేవాడు పదే. కానీ కమ్మ సామాజిక వర్గం, కమ్మ మీడియా అని వాడలేదు. కానీ ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి గారే 2015లోనో 14లోనో కమ్మ మీడియా, ఎల్లో మీడియా అనే పదాన్ని తీసుకొచ్చాడు ఈయన. ఈయన తీసుకొచ్చినవే ఇవన్నీ, ఈయన తెలివితేటలతో ఈయన తీసుకొచ్చినవే. సో అంటే రాజకీయాల్లోనూ మీడియాలోనూ కుల ప్రస్తావనకు ఆద్యుడు ఈయన. అంతకుముందు కులాల ప్రభావం ఉన్నా, కుల ప్రస్తావన ఉన్నా నేరుగా ఎప్పుడూ కూడా తిట్టుకునే వాళ్ళు కాదు కులాల పేరుతో. కానీ దానికి ఆద్యం పోసింది ఈయనే. ఇక ప్రజల్లో డైరెక్ట్ టచ్ లేదు. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం ఉంది, 13 ఏళ్ళకు పైగా 14 ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రజలతో డైరెక్ట్ టచ్ లేదు ఆయనకు. ఒకే ఒక్క ఎన్నికల్లో డైరెక్ట్ పోటీ చేశాడు మొన్న నెల్లూరు పార్లమెంట్కి, దారుణంగా ఓడిపోయాడు. వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతంలో కూడా చాలా దారుణంగా ఓడిపోయాడు ఆయన. సో ప్రజల్లో ఆయనకు బలం లేదు, ప్రజల్లో పట్టు లేదు, ప్రజల ఎమోషన్స్ని క్యారీ చేయలేడు, ప్రజా సంబంధాలు నడపలేదు. ప్రజలకు ఆయన అంటే గిట్టదు, ఆయన రాజకీయ విధానాలు గిట్టదు. అలాగే విపరీతమైన అవినీతి ఆరోపణలు. మొదటి నుంచి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు. అరబిందో పేరుతో అనేక అక్రమాల్లో ఆయన పాత్ర ఉంది.
కాకినాడ పోర్ట్ అయితేనేమి, కాకినాడ సెజ్ అయితేనేమి, 108 ఇదైతేనేమి, లిక్కర్ స్కామ్ అయితేనేమి, ఇలా అనేక వ్యవహారాల్లో ఆరితేరారు. వాళ్ళ అమ్మాయి విశాఖపట్నం సముద్ర తీరంలో ఏదో ల్యాండ్ ఒకటి ఆక్రమించి నిర్మాణం చేపడుతుంటే ఇటీవల కోర్టు అడ్డుకుంది, మనం చూసాం, ఫాలో అయ్యామది. అలా విపరీతమైన అవినీతి ఆరోపణలు. అలాగే ఈయన CA చార్టెడ్ అకౌంటెంట్. నిజానికి చార్టెడ్ అకౌంటెంట్ అనేది చాలా పెద్ద హోదా, చాలా హుందాతనంగా ఉంటారు అక్కడ. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హుందాతనంగా ఉంటుంది. వాళ్ళు చాలా హై ప్రొఫైల్లో ఉంటుందన్నమాట. ఒక IAS, IPS అండ్ IIT చేసిన వాళ్ళకి ఎంత పలుకుబడి ఉంటుందో, ఎంత పకడ్బందీగా, ఎంత హుందాతనంగా ఉంటారో CA చార్టెడ్ అకౌంటెంట్లో కూడా అదే స్థాయి ఉంటుంది. కానీ ఈయనలో ఇసుమంతకు కూడా అది కనిపించదు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ సంఘం కూడా ఈయన పట్ల కొంచెం అసభ్య భావజాలంతోనే ఉంటారన్నమాట. అలాగే ఎవరికి తెలియని అంశం నేను ఇప్పుడు చెప్తాను ఒకటి. గతంలో సూచాయిగా అప్పుడప్పుడు బయటకు వచ్చింది. ఈయన టీడీపీ నాయకులకు సంబంధించి కొన్ని ట్వీట్లు చేస్తాడు కదా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శిస్తుంటాడు కదా. ఆ రోజు నైట్ ఈయన ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి పర్సనల్గా ఫోన్లు చేసి సారీ చెప్తాడు. ఇది అఫీషియల్గా ABN రాధాకృష్ణ గారు ఒకసారి తన వీకెండ్ కామెంట్లో చెప్పారు. అలాగే ఇటీవల ఒక ప్రజాప్రతినిధితో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఒక MP గారు కూడా. అంటే ఈయన పార్టీ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసమో, వైసీపీ కోసమో, వైసీపీని సంతృప్తిపరచడానికో, జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడానికో టీడీపీ వాళ్ళని విమర్శిస్తూ ఉంటాడు, పర్సనల్గా వాళ్ళతో కెలుగుతూ ఉంటాడు. కానీ ఆ రోజు నైటు వాళ్ళకు ఫోన్లు చేసి సారీ చెప్తాడు. సారీ చెప్పి తప్పలేదండి, మాకు పార్టీ నుంచి వచ్చాయి, అందుకే నేను అలా మాట్లాడాను, మీరేమీ అనుకోవద్దు అని చెప్పి వాళ్ళతో రాజీ పడతాడు. అవి ABN రాధాకృష్ణ గారు మొన్న ఒక 2 నెలల కిందట అనుకుంటా విజయసాయిరెడ్డి గారిని నీచుడు, నికృష్టుడు అని సంబోధిస్తూ నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడావో నేను చెప్పనా అని చెప్పి ఇండైరెక్ట్గా వదిలారు. అలాగే VK గారు ABNలో జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారు కూడా 1-2 సందర్భాల్లో అదే అన్నారు, నువ్వు నాతో పర్సనల్గా ఏం మాట్లాడావో తెలుసా అని. అలాగే మహా న్యూస్ వంశీ గారితో కూడా ఈయన పర్సనల్గా అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు తరచూ కలుస్తూ ఉంటారు. ఈయన ప్రెస్ ముందు, మీడియా ముందేమో వాళ్ళని వీళ్ళని విమర్శిస్తాడు, కానీ పర్సనల్గా కలుస్తుంటాడు. అంతెందుకు 2 నెలల కిందట రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ MP నంద్యాల MP శబరమ్మతో ఈయన కాస్త వివాదం జరిగింది. అంటే ఈయన ఏదో టార్గెట్ చేసి మాట్లాడారు, ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి క్షమాపణలు అడిగారు ఈయన. అలా తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో చాలామందితో ఈయన అఫీషియల్గా గొడవ పెట్టుకుంటారో అందరికీ తెలిసేలాగా, ఏదో వైసీపీలో వేరే నాయకుల్లాగా. ఆ తర్వాత వాళ్ళతో రాజీకి వెళ్ళి వాళ్ళకి క్షమాపణలు అడిగి వాళ్ళ దారిలోకి వెళ్తాడనమాట. ఆ ఘటనలు అనేకం ఉన్నాయి. అది వైసీపీ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలిసినా నమ్మరు కూడా. మా విజయసాయిరెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు అంటారు, కానీ ఇది నిజం. అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చాలా చెత్త వ్యవహారాలు నడిపించాడు ఆయన. చాలా నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు దాదాపుగా చాలా జిల్లాల్లో ఆయన గ్రూపులు ప్రోత్సహించి ఒక రకంగా ఉత్తరాంధ్రలో వైసీపీ బాగా వెనుకబడడానికి కారణం అదే. కొన్ని కంచుకోటలను కోల్పోవడానికి కారణం ఈయన ఉండంగానే. అలాగే శాంతి గారికి సంబంధించిన వ్యవహారం ఉండనే ఉంది, అది నేను ఫుల్గా చెప్పక్కర్లేదు. వాళ్ళ చెల్లెళ్ళకు కూడా ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించాడు ఈయన, అదొకటి. అలాగే ఎంత హోదా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఢిల్లీలో కొన్ని పర్సనల్ అజెండాలు, పర్సనల్ వర్క్లు ఉండేవన్నమాట. సో ఇట్లా ఢిల్లీలో అమిత్ షా గారిని, నరేంద్ర మోదీ గారిని కలవడం, అలాగే వైసీపీ ఎంపీలు కొంతమంది అప్పట్లో 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎంపీలు మాగుంట గారో లేదంటే రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో పార్టీకి గెలిచిన కొత్తలో 2019లో వాళ్ళు కేంద్ర పెద్దల్ని తరచూ కలిసేవాళ్ళు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునేవాళ్ళు. కానీ అప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రోత్సహించి మీరు కలవండి పర్వాలేదని అలా కొంత, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని రాజకీయం ఢిల్లీలో కొంత ఈయన నడిపించాడు అనేది కొంత ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఇట్లా చాలా లీలలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారికి సంబంధించి లీలలు చాలా ఉన్నాయి. మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పుకోవచ్చు. అందుకని నేను వాటిల్లో ఒక టాప్ 10 చెప్పాను అనమాట. థ్యాంక్ యూ.